ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE అలాగే S24 FE మొబైల్ యొక్క ఛార్జింగ్ టైం టెస్ట్ అనమాట. నేనైతే ఈ టెస్టింగ్‌ని 0% నుంచి 100% వరకు అయితే చేస్తున్నాను. చూద్దాం ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ అవుతాయి అండ్ ఫైనల్‌గా ఎంత టైం తీసుకుంటుంది కంప్లీట్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు అని. ఇకపోతే నేను యూజ్ చేసిన ఛార్జర్ వచ్చేసి 65 వాట్స్ గ్యాన్ ఛార్జర్. ఇదే నేను ఆల్రెడీ S25 FE టెస్టింగ్‌లో కూడా అయితే యూజ్ చేశాను. సేమ్ ఇదే ఛార్జర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను S24 FE కూడా. ఇకపోతే మనకి ఈ రెండు మొబైల్ ఫోన్స్లో బోల్డ్ అంత డిఫరెన్స్ అవుతుందన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ అవ్వచ్చు, ఛార్జింగ్ స్పీడ్ అవ్వచ్చు. దాని గురించి అవంతా కూడా నేను కొద్దిసేపట్లో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బై ద వే ఈ మొబైల్ యొక్క రీసోర్సెస్ లింక్స్ అంటే బ్యాకేజెస్ అవ్వచ్చు, టెంపర్ గ్లాస్ అవ్వచ్చు, ఇకపోతే టెస్టింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏది తీసుకోవాలనుకున్నట్లయితే ఆ వీడియో చెక్ చేయండి. నేను గ్యారంటీ ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీకు కరెక్ట్ అండ్ పిక్చర్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఏది తీసుకోవాలని. ఇకపోతే నేను ఒక వోల్టేజ్ మీటర్ కూడా అయితే యూస్ చేస్తున్నాను సో దట్ ఇది మనకి చూపిస్తుంది అనమాట మ్యాక్సిమం ఎంత పవర్ డ్రా చేసింది ఈ ఓవరాల్ టెస్టింగ్లో అని. అదే కాకుండా దీంట్లో మనకి చూపిస్తుంది లైవ్ పవర్ ఎంత తీసుకుంటుంది, ఇకపోతే CPU టెంపరేచర్ ఏముంది, ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అనేది అనమాట. సో టెస్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అండ్ ఈవెన్ మీరు టైమర్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ట్రాన్స్పరెన్సీ కోసం నేనైతే యాడ్ చేశాను అనమాట. ఈ రెండు మొబైల్ ఫోన్స్ 1%కి రీచ్ అయిన తర్వాత నేనైతే స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను అనమాట. స్విచ్ ఆఫ్ కండిషన్లో ఎవరు మొబైల్ అయితే ఎక్కువ ఛార్జ్ చేయరు. సో నేను నార్మల్గా ఈ రెండు టెస్ట్ ఫేర్గా ఉండడానికని నేను 1% ఛార్జ్ అయిన తర్వాత రెండు అయితే ఆన్ చేశాను. దాని తర్వాత 5G కూడా అయితే ఆన్ చేశాను అండ్ సెట్టింగ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట రెండు మొబైల్ ఫోన్స్లను. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే నేను చేసింది S25 FE టైమర్ అనేది ఒక 1 minute 30 seconds ఆ విధంగా కొద్దిగా అరౌండ్ లేట్గా అయితే స్టార్ట్ చేశాను అనమాట. బట్ డోంట్ వరీ, ఫైనల్ టైమింగ్స్ ఏదైతే ఉందో ఆ టైమింగ్స్ నేను అడ్జస్ట్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది ఎంత టైంలో ఇది ఛార్జ్ అయింది 100% వరకు అని. సామ్సంగ్ అయితే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో బ్యాటరీ కెపాసిటీ అవ్వచ్చు, ఇకపోతే ఛార్జింగ్ స్పీడ్ చేంజ్ అయితే చేసిందనమాట. దాని గురించి కొద్దిసేపట్లో మాట్లాడతాను. ఇప్పుడైతే మనం 10 minutes మార్క్ అయితే టచ్ చేసేసామన్నమాట ఆల్రెడీ. ఇప్పుడు బ్యాటరీ వచ్చేసి S25 FEలో 27% అయితే ఉంది, అదే S24 FEలో 6% అయితే రీచ్ అయిందనమాట. సో ఈ రెండు పర్సంటేజెస్ చూసిన తర్వాత మీకు అర్థం ఏంటి డిఫరెన్స్ అనేది. ఎస్ గైస్, ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ డిఫరెంట్ అనమాట. S25 FEలో మనకి 4900 mAh కెపాసిటీ అయితే వస్తుంది, అదే S24 FEలో 4700 mAh అనమాట. ఇక ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా అంటారా, ఇది కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. S24 FE మనకి మాక్సిమం 25 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది వైర్ ఛార్జింగ్, అదే S25 FE వచ్చేసి 45 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి రెండు మొబైల్ ఫోన్స్. కానీ వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్స్ రెండు సేమే అనమాట రెండు మొబైల్ ఫోన్స్లో, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. ఆల్రెడీ ఇప్పుడైతే మనం 20 నిమిషాల టైం అయితే కంప్లీట్ చేసుకున్నాం. S25 FE వచ్చేసి 51% అయితే రీచ్ అయిపోయింది, S24 FE వచ్చేసి 20% దగ్గర అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం వాట్స్ పరంగా కూడా S25 FE 41.2 వాట్స్ వరకు అయితే వెళ్ళింది ఇప్పటి వరకు అండ్ S24 FE చూసుకున్నట్లయితే 24.9 వాట్స్ వరకు అయితే వెళ్ళింది. ఈవెన్ దో ఈ రెండు మొబైల్ ఫోన్స్ అంటే వీళ్ళు కంపెనీలు చెప్తారు కదా 25 వాట్స్ సపోర్ట్ చేస్తుంది లేకుంటే 45 వాట్స్ సపోర్ట్ చేస్తుందని, ఇవేంటంటే మాక్సిమం టచ్ అయ్యే నెంబర్స్ అంతే అనమాట. అంటే ఆ మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కసారి అదే నెంబర్ని అయితే టచ్ చేయదు. మీ చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ చాలా అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది అంటే చుట్టూ ఉన్న టెంపరేచర్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఛార్జింగ్ స్పీడ్ కూడా అయితే చేంజ్ అవుతుంది మొబైల్ ఫోన్స్లో. ఒకప్పుడైతే ఇలా ఉండేది కాదు, మొబైల్ ఫోన్స్ ఓవర్గా హీట్ అయిపోయేది. అండ్ మనకి మీకు తెలిసే ఉంటుంది యాక్చువల్గా సామ్సంగ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నోట్ సిరీస్ అనుకుంటాను, సో Note 7 ఆర్ సంథింగ్, సో ఆ మొబైల్ ఫోన్స్ అన్నీ అయితే బ్లాస్ట్ అయిపోయేటివి. వాళ్ళు మళ్ళీ రీకాల్ అయితే చేశారు, ఆ సిరీస్ని కంప్లీట్గా స్టాప్ చేసి బ్యాటరీని చేంజ్ చేసి ఏదో మొత్తానికి అయితే బ్యాటరీ అయితే ప్రాబ్లం అయింది ఆ మొబైల్ ఫోన్లో. దాని తర్వాత సామ్సంగ్ చాలా అయితే కేర్ తీసుకుంది. అండ్ ఈవెన్ మనకి ఇప్పుడు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అవి కూడా అయితే వస్తున్నాయి. సో చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు మొబైల్ ఫోన్స్ అనేది. సో మనకి ఒకప్పుడులాగా అయితే లేదనమాట, చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయి ఛార్జింగ్ స్పీడ్స్లో. సో మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆఫ్ కోర్స్ మొబైల్ ఫోన్ హీట్ అవుతుంది ఛార్జింగ్ అవుతున్న టైంలో. అదేవిధంగా ఒకవేళ మీరు వింటర్ లేకుంటే రైనీ సీజన్లో వర్షాకాలంలో కనుక ఛార్జింగ్ పెడుతున్నారంటే అప్పుడు మొబైల్ ఫోన్ హీట్ ఎక్కువ అవ్వదు. ఒకవేళ హీట్ అయినా కూడా వితిన్ 5 minutes లోపలే మనకి కూల్ డౌన్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడైతే మనం 30 minutes మార్క్ అయితే టచ్ చేసామన్నమాట. S25 FE వచ్చేసి 69% దగ్గర అయితే వచ్చేసింది, వెరీ గుడ్ అయితే చెప్తాను నేను. ఇక S24 FE వచ్చేసి 34% దగ్గర అయితే ఉంది, విచ్ ఈస్ నాట్ గ్రేట్ అనేది చెప్తాను నేను ఈ హాఫ్ అన్ అవర్ టైంలో. ఇకపోతే ఈ 30 minutes ఛార్జ్ చేసిన తర్వాత S25 FE పరంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం ఒక హాఫ్ డే టు ఈవినింగ్ వరకు అయితే యూజ్ చేయొచ్చు మొబైల్ ఫోన్ అనేది. నేను చెప్తున్నాను నార్మల్ యూజర్ అయితేనే, అంటే బేసిక్ కాల్స్కి వాట్సాప్ మెసేజ్ దానికి పరంగా చెప్తున్నాను. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే మీరు 2 to 3 times ఆ విధంగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఏ మొబైల్ అయినా సరే. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో అయితే వస్తున్నాయి అనమాట. అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ అనేది మనకి 7000 mAh 8000 mAh ఈవెన్ ఎక్కువ కూడా అయితే తీసుకొస్తున్నారు. కానీ సామ్సంగ్ అయితే ఈ టెక్నాలజీని ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. ఈవెన్ S26 సిరీస్లో కూడా వీళ్ళు లాంచ్ చేశారు రీసెంట్గా, దాంట్లో కూడా మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అయితే యూజ్ చేయలేదు. సో నేను అనుకుంటున్నాను అంటే
జస్ట్ ఒక గెస్ మాత్రమే అనమాట, ఇదేం కన్ఫర్మేషన్ అయితే కాదు, నా యొక్క నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. కింద కామెంట్ చేయొచ్చు మీరు ఒకవేళ నేను తప్పుగా అనుకున్నట్లయితే. సో ఈ సిలికాన్ కార్బన్ వల్ల మేబీ సమ్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే లాంగ్ రన్ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు సామ్సంగ్లో చూసినట్టయితే ఏ మొబైల్ ఫోన్ చూసుకున్నా ఒక 6 years 7 years ఆ విధంగా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంత లాంగ్ టర్మ్ వరకు బ్యాటరీ అనేది లాస్ట్ అవ్వనేది నా యొక్క పర్సనల్ ఫీలింగ్. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాటరీ ఎక్కువ కాలం రావట్లేదంటే మనం బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ కానీ సిలికాన్ కార్బన్ అనేది చాలా అంటే ఫాస్ట్గా ఏజ్ అయిపోతాయి నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే అన్నట్లు నా ఒపీనియన్. కింద కామెంట్ చేసి మీరు ఒకవేళ నేను తప్పుగా చెప్పినట్లయితే నన్ను రెక్టిఫై అయితే చేయొచ్చు అనమాట. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 40 minutes మార్క్ అయితే రీచ్ అయిపోయాం. S25 FE వచ్చేసి 84% అయితే రీచ్ అయిపోయింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అని చెప్తాను నేను. ఇక S24 FE వచ్చేసి 47% అయితే వచ్చేసింది అనమాట. ఈ టెస్ట్ ఇలానే కంటిన్యూ చేస్తూ వెళ్తాను. ఒక 50 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఎంత ఛార్జ్ ఏంటి అని. ప్రీవియస్గా నేను సామ్సంగ్ S25 FE మొబైల్ ఫోన్ రివ్యూ చేశాను. మీరు ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్నారంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ మనకి మాక్సిమం 25 watts వైర్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నేను అనుకున్నాను, అంటే ఈవెన్ రీసెంట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, సో నేను అనుకున్నాను అట్లీస్ట్ S26 అంటే రాబోతున్న సిరీస్లో మేబీ వీళ్ళు ఛార్జింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు అని. బట్ నో గైస్, సేమ్ 25 watts ఛార్జింగ్ స్పీడ్ అనమాట. బట్ బ్యాటరీ మాత్రం కొద్దిగా అయితే ఇంప్రూవ్ చేశారు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే, అంతే. ఇంకా S26 Ultra అంటారా, ఎస్ దీంట్లో అయితే మనకి ఛార్జింగ్ స్పీడ్ ఇంకా ఎక్కువైతే ఇంక్రీజ్ చేశారు. ఒకప్పుడు 45 watts ఆ విధంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 45 watts నుంచి ఇంకా ఇంక్రీజ్ అయితే చేసేస్తారు. ఆల్రెడీ ఇప్పుడైతే మనం 50 నిమిషాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. S25 FE వచ్చేసి 91% దగ్గరికి అయితే వచ్చేసింది. S24 FE వచ్చేసి 61% దగ్గర అయితే ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు S24 FE ఛార్జ్ అవ్వడానికి ఇంకా చాలా టైం అయితే ఉందన్నమాట, అంటే 100% మార్క్కి. పర్సనల్గా నేనైతే ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూస్ చేయను నా మొబైల్ ఫోన్స్కి. కింద కామెంట్ చేయండి మీరు ఏది యూస్ చేస్తారు ఎక్కువగా, వైర్ ఛార్జింగా లేకుంటే వైర్లెస్ ఛార్జింగ్ అని. నాకు తెలుసు ఒకవేళ మీరు కనుక ఎక్కువ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఎస్పెషల్గా ఈ క్యాబ్స్ కానీ కార్స్ కానీ, లేకుంటే మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటారు కార్స్లో అన్నట్లయితే మీకు వైర్లెస్ ఛార్జింగ్ చాలా అంటే ఏమంటారు బాగుంటుంది అనమాట. మీరు జస్ట్ అది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీద ఫోన్ పెట్టేస్తే ఛార్జ్ అయిపోతూ ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, మళ్ళీ దాని మీద పెడితే మళ్ళీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది కన్వీనియంట్గా అయితే ఉంటుంది అనమాట మీకు. బట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి వైర్ ఛార్జింగ్ చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు అనేది. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 1 hour మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. S25 FE వచ్చేసి 95% దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక S24 FE వచ్చేసి 76% దగ్గర అయితే ఉందన్నమాట. బై ద వే, నేను చెప్పడం మర్చిపోయాను, ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీరు కావాలనుకున్నట్లయితే స్మార్ట్ వాచెస్ అవ్వచ్చు, లేకుంటే TWS ఇయర్ ఫోన్స్, ఇంకా కావాలనుకున్నట్లయితే ఎమర్జెన్సీ టైంలో మొబైల్ ఫోన్స్ కూడా అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే ఛార్జింగ్ అంటే మరీ అంత ఫాస్ట్ ఉండదు, చెప్పాను కదా, ఎమర్జెన్సీ కండిషన్స్లో మీకు హెల్ప్ అయితే అవుతుంది అంతే. ఆల్రైట్, 1 hour 11 minutes తర్వాత నేను కనుక నేను చేసిన ఎర్రర్ టైమింగ్ అడ్జస్ట్ చేసినట్లయితే అరౌండ్ 1 hour and 10 minutes తర్వాత సామ్సంగ్ S25 FE 100% అయితే వచ్చేసింది అనమాట. ఐ మీన్ కంప్లీట్గా ఛార్జ్ అయితే అయిపోయింది. ఇదే టైంలో S24 FE చూసుకున్నట్లయితే ఇది 86% దగ్గర అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం వాట్స్ అనేది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జింగ్ స్పీడ్ పరంగా చెప్తున్నాను, S25 FEలో ఇది 41.2 watts వరకు అయితే టచ్ అయిందనమాట. ఎక్కడ కూడా 45 watts మార్క్ అయితే టచ్ అవ్వలేదు. ఆల్రెడీ ఇప్పుడైతే 1 hour 20 minutes మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. S24 FE వచ్చేసి 90% అయితే రీచ్ అయిపోయింది. నేనైతే వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఈ టెస్ట్ని కంప్లీట్ చేయడానికి. ఇక 1 hour 30 minutes తర్వాత ఇది 94% అయితే రీచ్ అయిపోయింది. అండ్ ఫైనల్గా 1 hour 34 minutes and 30 seconds తర్వాత 100% వరకు అయితే రీచ్ అయిపోయింది అనమాట S24 FE కూడా. ఇక మాక్సిమం వాటేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 25.9 watts వరకు అయితే వెళ్ళింది. ఇదైతే కొంచెం స్ట్రేంజ్గా అయితే ఉంది, ఎందుకంటే సామ్సంగ్ చెప్పింది ఈ మొబైల్ ఫోన్ మాక్సిమం 25 watts వరకే సపోర్ట్ చేస్తుంది అని. బట్ యా, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా ఇవన్నమాట కంప్లీట్ టైమింగ్స్ రెండు మొబైల్ ఫోన్స్ ఛార్జ్ అవ్వడానికి తీసుకున్నది. 0% నుంచి 100% వరకు, అది కూడా ఫోన్ స్విచ్డ్ ఆన్ కండిషన్లో 5G ఇంటర్నెట్ ఆన్ చేశాను అండ్ సింగిల్ సిమ్ కార్డ్ అయితే యాడ్ చేశాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే పుష్ చేస్తుంది. అలాగే వీడియోని షేర్ చేయండి ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏది కొనాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.